వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్ ఉద్యోగ విరమణ. అధికారులు ఆత్మీయుల సన్మానం. సింగరేణి సంస్థలో 39 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం సేవలందించి RG3 OCM1 లో EP ఫీచర్ గా ఉద్యోగ విరమణ పొందిన కార్మిక క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ కుమార్ ను అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, సహోద్యోగులు ఘనంగా సన్మానించారు. శనివారం OCM1 బేస్ వర్క్షాప్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి RG3 GM సుంకర మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రవీణ్ కుమార్, ప్రభావతి దంపతులను శాల్వాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. విధుల్లో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని ప్రశంసించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉద్యోగిని సంస్థ కోల్పోవడం నష్టమే అయినప్పటికీ ఉద్యోగ విరమణ అనివార్యమని పేర్కొన్నారు. అనంతరం RG3 అర్జియాల ప్రాజెక్టు సీనియర్ క్రీడాకారులు ప్రవీణ్ కుమార్ ను సన్మానించి షటిల్ రాకెట్ ను బహుకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు శంకర్, పాపయ్య, సుధాకర్ రెడ్డి, కాశీ విశ్వేశ్వరరావు, నజీర్ అహ్మద్, రఘు కుమార్, సత్యనారాయణ, సాయి స్వరూప్, కార్మిక సంఘాల నాయకులు నక్క రమేష్, సదానందం, క్రీడాకారులు హరికిషన్, ముఖేష్ కుమార్, చంద్రపాల్, శేషగిరి, అల్లం రమేష్, KLN ప్రసాద్, గంధం శ్రీనివాస్, నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివ, బుగ్గాజీ, జక్కుల దామోదర్, పూర్ణాకర్, వాసు, రవి, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, బేస్ వర్క్షాప్ ఉద్యోగస్తులందరికీ నా నమస్కారం. ముందుగా ప్రవీణ్ గారికి చెప్పే ముందు నేను మీ అందరికీ కూడా ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను. యాక్చువల్గా మనం ఏంటంటే మనకు ఉద్యోగం సపోజ్ ఒక ₹1,00,000 నెట్ సాలరీ వస్తుంది అనుకోండి. ₹1,00,000 నెట్ సాలరీ వస్తే మనం కొంత చిట్టీలు పెట్టుకుంటాం, లేదా కొంత పిల్లలు పంపిస్తాం, కొంత మన ఖర్చులు వాడుకుంటాం. సో మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే రిటైర్ అయినా కూడా మన ఖర్చులు తగ్గవు కాబట్టి మనం రిటైర్ అయినా కూడా మనకు అంత డబ్బు వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. మనకు పెన్షన్ అంత రాదు, 25% పెన్షన్ కాబట్టి అంత పెన్షన్ రాదు. సో అంత ఇన్కమ్ రెగ్యులర్గా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అంతేకాదు రిటైర్మెంట్ ఇప్పుడు ఎవ్రీ 10 ఇయర్స్కి ఇవాళ ఉన్న ₹50 10 ఏళ్ళకి ₹50 కావు, అవి ₹20 అవుతాయి. ఇవాళ నీకు 40,000 సరిపోతే ఇంకా 10 ఏళ్ళ తర్వాత 40,000 సరిపోవు, 80,000 కావాలి. 20 ఏళ్ళు బతికిన అనుకో నీకు ₹1,60,000 కావాలి. సో దీన్ని మైండ్లో ఉంచుకొని మనం రిటైర్ అయిన తర్వాత ఇంకా ఆస్తులు కొనడం, ఇల్లు కొనడం, పొలాలు కొనడం చేయకూడదు. ఎప్పుడైనా లిక్విడ్ క్యాష్ మన అకౌంట్లో మనం సంతకం పెట్టుకుని వచ్చేటట్టు ఉండాలి. చాలామంది కార్మికులు రిటైర్ అయిన డబ్బులు కూడా తీసుకుపోయి పొలాలు కొనేసి, ఇల్లు కట్టేసి తర్వాత చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు చాలామంది నాకు తెలుసు. ఎందుకంటే రిటైర్ అయిన కార్మికులు కూడా నాతో టచ్లో ఉంటారు, నాతో పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళ బాధ చూస్తే బాధ అనిపిస్తుంది. సో మనం రిటైర్మెంట్ ప్లానింగ్ సరి చేసుకోవట్లేదు. ఎప్పుడైనా కూడా ఎంత కొడుకులు బిడ్డలు ఎంత ఉన్నా కూడా మీరేమనుకోకండి అమ్మా, మనం ఎప్పుడు మన చెయ్యి ఇట్లే ఉండాలి. ఎప్పుడు మనం ₹1,00,000 ఇస్తుంటారు కానీ మనం ఒక 10,000 అడిగితే ఒక్కసారి ఇస్తారు కావచ్చు, రెండోసారి 10,000 అడిగినాం అనుకో వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళకి ఇచ్చే స్టేజ్లో ఉండాలి. వాళ్ళ మనవాళ్ళు తీసుకొస్తే బట్టలు కొనేసి అవసరం మీద గోల్డ్ చైన్ పెట్టే స్టేజ్లో ఉండాలి. అలా ప్లాన్ చేసుకోండి మీ లైఫ్. కానీ మొత్తం అత్యంత పిల్లలకు అప్పచెప్పేసి అన్ని పొలాలు కొని ఇల్లు కట్టేసి మీ చేతిలో డబ్బులు లేకపోతే ఎండింగ్ దశ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం అప్పుడు ఏజ్ పెరిగిపోతుంది, మనకు ఇంత యాక్టివ్నెస్ ఉండరు. సో అలాంటప్పుడు డబ్బులు కూడా లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎంత మంచి కొడుకులైనా మీరేమనుకోదు, సమాజంలో జరిగేది కొడుకులు మనవాళ్ళు కాదు, కొడుకులు మనవాళ్ళైనా ఇంట్లో ఎవరిది నడుస్తుంది తెలుసు మీకు. బిడ్డ మనవాడైనా కూడా అల్లుడు మనవాడు కాదు. కాబట్టి వాళ్ళ మీద ఎప్పుడు మీరు ఆధారపడద్దు, వాళ్ళని పోషించే స్టేజ్లో ఉండాలి. వాళ్ళ ఇంట్లో కూడా ఉండద్దు, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అందుబాటులో పక్కింట్లో ఉండే వాళ్ళ అపార్ట్మెంట్ హైదరాబాద్లో ఉంటే పక్కన రెంట్ తీసుకొని ఉండండి, లేకపోతే పక్కన ఇల్లు కొనుక్కొని ఉండండి. కానీ వాళ్ళ ఇంట్లో కూడా ఉండకండి, అందుబాటులో ఉండండి. ఎమర్జెన్సీ అవసరం ఉండాలి. సో ఇవి నా సూచనలు. ఎందుకంటే సమాజాన్ని చూసిన తర్వాత నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. సో తప్పకుండా ఇది ప్లాన్ చేసుకోండి. రిటైర్ అయిన తర్వాత మనకు లిక్విడ్ క్యాషే ఉండాలి నా దగ్గర. సో ఇట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటేనే మనం హ్యాపీగా ఉంటాం.
మన కొడుకులు కలెక్టర్ కానీ లేకపోతే గ్రేడ్ ఆఫీసర్ కానీ వేరే ఏమైనా చేయని వాళ్ళని అడిగే స్థితి ఉండొద్దు, ఎప్పుడు ఇచ్చే స్థితి ఉండాలి. ఇదంతా మీ మైండ్లో ఎక్కిందనుకుంటున్నాను. తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోండి, పాటించండి. నాకు ప్రవీణ్ గారు బాగా తెలుసు. సో ప్రవీణ్ గారు నాకు ఇట్లా పరిచయం అంటే, నేను 2008లో 9 లైన్ నుంచి ప్రమోషన్ మీద నేను ఆర్కేవ్ అనే మేనేజర్కి వెళ్ళాను. మేనేజర్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు కొన్ని రోజులనే వీళ్ళకి ఇద్దరికి ఈబీ బిట్టర్ సెలెక్ట్ అయింది ఓసీలలో. అయిన తర్వాత నా దగ్గరికి వచ్చేసి, నాకు అప్పటివరకు వీళ్ళు తెలియదు, వాసు ప్రవీణ్ ఇద్దరు వీళ్ళకి సెలెక్ట్ అయినారు. వీళ్ళిద్దరు జనరల్ బిట్టర్ సామాన్యంలో వీళ్ళే ప్రతి హాలర్ ఎలక్షన్ చేయాలంటే వీళ్ళే, పంప్ ఎలక్షన్ చేయాలంటే వీళ్ళే, ఏ పనైనా మ్యాండేటింగ్ ఉంది మ్యాండేటింగ్ వీళ్ళే, ఎవ్రీథింగ్ వీళ్ళే. అందరు నాకు సార్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళంతా ఈవినింగ్ వచ్చింది, నాకు వీళ్ళిద్దరు కాకుండా వచ్చేసి వాళ్ళ ఫోర్ మెన్ అందరు వచ్చేసి, సార్ వాసు ప్రవీణ్ మనం రిలీజ్ చేయొద్దు, మీరు ఆపేయండి సార్ అని నాకు వచ్చింది. నాకు అరే వాళ్ళు ఈబీ బిట్టర్గా సెలెక్ట్ అయ్యారు కదా, మనం కంపల్సరీ రిలీజ్ చేయాలి. ఒకటే సజెషన్ ఏంటంటే, వాళ్ళు ఉంటేనంటే నేను ఆపుతాను, కానీ వాళ్ళు పోతున్నంటే మాత్రం వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కదా అని చెప్పి మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరు పిలిచి మాట్లాడినా. అంటే వీళ్ళు గట్టిగానే ఉండమంటే ఉడతట్టు ఉన్నారు, కానీ నేను ఇన్సిస్ట్ చేయలేదు. ఎందుకోసం అంటే ఎంత సిన్సియర్, నేను స్టన్ అయిపోయినా. ఓపెన్ కాస్ట్ అవకాశం వచ్చినా కూడా సార్ మీరు ఉండమంటే ఉంటామంటున్నారు. సరే కరెక్ట్ కాదు, ఈ మైండ్ 2 ఏళ్ళే ఉంటుంది, లైఫ్ 2-3 ఏళ్ళు ఉంటుంది, 5-6 ఏళ్ళు ఉంటుంది. ఎంత ఉన్నా కూడా అండర్గ్రౌండ్లో మీకు అంతా మీకంటే ఓపెన్ కాస్ట్లో మీ స్కిల్స్ ఎక్కువ ఉపయోగపడతాయి. మీరు బెస్ట్ సైడ్ పొమ్మని చెప్పిన వాళ్ళకేమో నేను వాళ్ళు ఉండనని చెప్పించాను నెక్స్ట్ సెక్షన్ పోయి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి అంత మంచి పేరు ఉంది అక్కడ. సో ఎందుకంటే చాలా డెడికేటెడ్. ఏదైనా కూడా ఎట్లుంటుందంటే ఆ మైండ్లో కల్చరు, వీళ్ళు పని అయ్యేదాకా పని చేస్తూనే ఉంటారు. ఫస్ట్ షిఫ్ట్లో 3 గంటలు కదా 5 గంటలు 6 గంటల దాకా ఉంటారు. ఓటీ కూడా క్లైమ్ చేయరు వీళ్ళు. మనమే పిలిచి ఓటిస్తే రాసుకోమంటే రాసిస్తే మనం రాసి మాన్యువల్గా పంపాలి, లేదంటే వాళ్ళైతే అడగరు, పని అయితే చేసుకొని వస్తారు. అలాంటి డెడికేటెడ్ పర్సన్స్. నిజంగా మీకు మంచి మైండ్ దొరికింది. OC1 కూడా అలాంటి మైండే. సో OC1లో కూడా ఇలాంటి ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి ఈ మైండ్ మనకు ఆఫ్రోడింగ్ లేకున్నా కూడా ఈ రోజు కూడా మనం 4-5 వేల టన్నుల బుక్ ఇవ్వగలుగుతున్నాం. మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మా ప్రియమిత్రుడు సీనియర్ క్రీడాకారుడు బచ్చ ప్రవీణ్ గారు తమ పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వారి డ్యూటీ పరంగా ఎంతో అంకిత భావంతో పనిచేసి, అంతేకాకుండా క్రీడల్లో కూడా మంచి నైపుణ్యం కనబర్చి మన RG3 ఏరియాకు ఎన్నో పథకాలు సాధించడంలో తమ వంతు పాత్ర పోషించి ఈరోజు పదవి విరమణ పొందుతున్న బచ్చ ప్రవీణ్ గారికి మా యొక్క RG3 మరియు APA క్రీడాకారుల తరఫున వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ, వారి శేష జీవితం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో వర్ధిల్లాలని మా RG3 మరియు APA క్రీడాకారుల తరఫున ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.